ఒక కొమ్మ కట్ చేసుకొని మొత్తం ఆకులు ఇలా నీట్గా కట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మీడియం కప్ నిండా శనగపిండి, ఒక స్పూన్ కారం, సాల్ట్ అండ్ వాము తీసుకున్న, దాంతోపాటు బేకింగ్ పౌడర్. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇవన్నీ అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని. సో ఇక్కడ నేను శనగపిండి, బియ్యపిండి ఒక స్పూను అండ్ ముందుగా చెప్పిన కారం అన్నీ ఇలా యాడ్ చేసుకొని కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బయట తినడం కన్నా అప్పుడప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హెల్త్ కూడా మంచిది. వాము వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. సో అలానే వామ కూడా మన హెల్త్కి కూడా మంచిది. సో ఇలా కొంచెం కొంచెం మిక్స్ చేసుకొని బాగా కన్సిస్టెంట్ ఇలా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా వచ్చాక ఒక ఐరన్ ప్యాన్లోకి నేను ఆయిల్ కొంచెం వేసుకొని ఫ్రెష్గా కట్ చేసి కడిగి పెట్టుకున్న ఈ వామని ఈ బ్యాటర్లో ముంచి మొత్తం ఉండేటట్టు పిండి మొత్తం పట్టేటట్టు చేసి మనం ఆల్రెడీ హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. అలా ఒకటి ఒకటి వేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బజ్జీలు చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ. ఓలిది మనం ఆయిల్ వేసుకొని కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ బాగా ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా ఫ్రై చేసుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి. ఈ వామాకులో కాపర్, కాల్షియం, జింక్ అలానే విటమిన్ E, A అండ్ విటమిన్ C అండ్ D కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. వామాకుతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి రెడీ అయిపోయి అండ్ ఇక్కడ కొంచెం ఆనియన్స్ అండ్ కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ పిండుకొని అండ్ ఈ బజ్జీతో సర్వ్ చేసుకుంటే చాలా